హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. మస్తు రోజులైతుంది వీడియోని పెట్టలేదు. చూస్తారు కదా, ఇవాళ మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై మంచిగా చేసుకుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పినట్టు చేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది అన్నట్టు. ఈ ఎండాకాలంలో ఏం తినబుద్ది కదా, అన్ని ఆ కూరలు టేస్టే రావు. ఇట్లా అయితే మాత్రం టేస్ట్ సూపర్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. నూనె హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసేసుకొని కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. వంటలన్నీ సింపుల్గా ఉంటాయి అనుకుంటారు కదా, సింపుల్గానే ఉంటే మనకు మంచిదే. అవి ఫ్రై అయినాక మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి ఫ్రై అయ్యే లోపల మనం ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి. మిర్చి మొత్తం ఫ్రై అయిపోవాలి, ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. నా వంటలన్నీ సింపుల్గానే ఉంటాయి, ఎందుకంటే మనం సింపుల్గా తింటేనే మన ఆరోగ్యానికి ఉంటుంది. హెవీతో మసాలాలతో తింటే మనకు పడవు కదా, అందరికి ఒకలా ఉండదు కదా. చూస్తారు తర్వాత మంచిగా ఫ్రై అయిపోయాక పసుపు వేసేసుకున్న ఈ గోరుచిక్కుడుకాయలు కూడా చూస్తారా చిన్న చిన్న కట్ చేసేసుకొని మంచిగా నూనెలో మన వాటర్లో మొత్తం వాష్ చేసుకున్నట్టు సాల్ట్ వేసుకొని తర్వాత ఇవి మనం మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్లోనే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా, మొత్తం గోరుచిక్కుడుకాయలను మరి ఉల్లిగడ్డలు అవి అన్నీ వేసుకున్నాం కదా, అందులో మొత్తం ఫ్రై అయిపోవాలి. చూస్తారు కదా, సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అన్నట్టు. మనం ఇట్లా చేసుకున్నాం అనుకో మస్తు ఉంటుంది. వాటర్ అసలు మొత్తానికి వేయకూడదు, నూనెలో మొత్తం ఫ్రై అయిపోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో. గోరుచిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే తింటారు. చూడటానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో, గ్రీన్ కలర్లా. చూస్తారు కదా, మంచిగా తింటే కూడా పిల్లలకు మనం ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ మనం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. నీటి ఆవిరితో నీటిలో మనకు ప్లేట్ మీద నీరు వస్తుంది చూడు, అది మాత్రమే మనం ఆన్లో వేయాలన్నట్టు. తర్వాత మనం అసలు వాటర్ యాడ్ చేయకుండా తాపకు ఒకసారి కలుపుకుంటూ మొత్తం దాన్ని మనము నూనెల్లో ఉడికించుకోవాలి. అట్లా అయితేనే మన గోరుచిక్కుడుకాయ ఫ్రై మంచిగా అవుతుంది. చూస్తారు కదా, మళ్ళీ మంచిగా ఆవిరిలోనే ఉడికింది అన్నట్టు. ఎంత మంచిగా అనిపిస్తుందో. చూస్తారు కదా, గోరుచిక్కుడుకాయ ఫ్రై మొత్తం మనకు కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. నేను ఇంట్లో టమాటా ఏది యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రైయే చేస్తున్నాను అన్నట్టు. మొత్తం ఇట్లా ఫ్రై అయిపోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే నేను కారం పచ్చిమిర్చి వేసినప్పటికీ లాస్ట్లో కొంచెం కారం వేస్తే మనకి ఇంకా మంచిగా అవుతుంది అన్నట్టు. కారం మొత్తం ఉడికేలా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపుకున్నాం అనుకో ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకో గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.